హాయ్ అండి అందరికీ. మష్రూమ్ విత్ చపాతీ ఎప్పుడైనా ట్రై చేశారా? ఇప్పుడైతే నేను ట్రై చేస్తున్నాను, రండి చూసేద్దాం. నేనైతే సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు 2 మష్రూమ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. చాలా బాగుంటాయండి. ఆర్టిఫిషియల్గా అయినా కానీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మనం వండే విధంగా వండితే మష్రూమ్స్కి అయితే పైన ఉన్న పొట్టుని తీసేసుకొని పెద్దవి అయితే 6 ముక్కలుగా, చిన్నవి అయితే 4 ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 3 చిన్న సైజు ఉల్లిగడ్డలు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసి ఆయిల్ వేసి ఒక 3 వెల్లుల్లి రబ్బలు, కొంచెం తాలింపు గింజలు, సామాన్లు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలను అయితే వేసుకొని వేయించుకోవాలండి. అవి వేగేలోపు 3 కప్పుల గోధుమ పిండిని అయితే కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసేసి కలిపి పక్కన ఉంచుకోవాలి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత మష్రూమ్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. అవి మంచిగా కలిసిపోయేలాగా కలపాలి. కొంచెం ఉడకనివ్వాలి. అలాగే ఉడికిన తర్వాత రెండు పెద్ద సైజు టమాటా ముక్కలను అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసి టమాటాలు వేయాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ అయితే పోసుకొని ఉడకనిచ్చుకోవాలి. పైన మసాలా, కొత్తిమీర చల్లుకుంటే అంతే అండి, సింపుల్ చపాతీ విత్ మష్రూమ్ కర్రీ. చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.